సినిమా చాలా బాగుంది, బ్లాక్ బూస్టర్ మూవీ. అండ్ ఎన్టీఆర్కి ఇది మళ్ళీ చెప్పాలంటే ఎన్టీఆర్కి ఆల్వేస్ ఆన్ టాప్లో ఉంటాడు ఎన్టీఆర్. ది స్టోరీ సెలెక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ గుడ్ సెలెక్టర్ ఆఫ్ స్టోరీ. అండ్ కొరటాల శివ అనదర్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీ చాలా బాగా తీశాడు. ఎస్పెషల్లీ డైరెక్షన్, బీజిఎం, సాంగ్, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ మనకు తెలుసు ఎన్టీఆర్ గురించి ఏంటంటే ఈజ్ అన్ ఆల్రౌండర్. ఈ హ్యాజ్ అ స్కిల్స్ ఆఫ్ డాన్సింగ్, acting, everything, any situation, any scenario he can do it. Like any I mean comedy he can do, like comedy, crying, anything he can do. Adi all rounder. And overall movie cheppalante NTR one man show. NTR okore baagunda ante highlight అంటే ఎన్టీఆర్ ఐ మీన్ సినిమా అంతా చెప్పాలంటే ఎన్టీఆర్ వాజ్ ది టాప్. ఓవరాల్ మూవీలో చూసుకుంటే స్టోరీ అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. మూవీలో ఏంటంటే కామెడీ వాజ్ ల్యాక్. బట్ ఏంటంటే ఇట్లాంటి మూవీలో ఇలాంటి స్టోరీలో మన మూవీ అనేది కామెడీ అనేది వీ కాంట్ ఎక్స్పెక్ట్. సో obviously movie is very good. And moreover nowadays currently we don't have the big hero movie, budgeted movie, so it will collect a lot. Saif Ali Khan character ఎలా ఉంది? ఎవరు? Saif Ali Khan character actually I was expecting his character will be very hype, but I think we have the second part also. So director has showed him very low on this first part. Maybe he might show his total skills in second part, because he is a continuing villain, main villain. So అందుకని మనం చెప్పాలంటే సెకండ్ పార్ట్లో చాలా వీ కెన్ ఎక్స్పెక్ట్. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం బాగుందా? తండ్రి కొడుకుల అనుబంధం అంటే అలాంటి సినారియోస్ ఎక్కువ లేవు మనకి. చిన్న ఉన్నప్పుడు ఉంటుంది, తను చిన్న ఉన్నప్పుడే ఐ మీన్ వెళ్ళిపోతాడు అనమాట హీరో. సో అంత ఎక్కువ పెట్టలేడు. ఉంది మరీ ఎక్కువ అన్రియలిస్టిక్గా లేదు, సూట్ అయింది, అంత న్యాచురల్గా అనిపించింది. ఇది సీమ్ లైక్ స్పేస్ షిప్స్ చాలా ఏం లేదు. ఎన్టీఆర్ సార్ యాక్టింగ్ మాత్రం ఎరగదీశారు, న్యాచురల్గా ఉంది. ఏమి అంత ఎక్కువ బోరింగ్ కొట్టలే, ఎవ్రీ సీన్ కి గ్రిప్పింగ్ గా ఉంది. ఇంకా అంతే రోల్ ఏం లేదు. హీరో హీరోయిన్ కి మన డాన్స్ పర్ఫార్మెన్స్ అలా సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? నాకు దావోది సాంగ్ వచ్చింది కానీ లేదు, ఎండింగ్ లో చుట్టమదే బాగానే ఉంది. ఎన్ని సాంగ్స్ బాగున్నాయి? అన్ని బాగున్నాయి. బెస్ట్ సాంగ్ వాజ్ ఆయుధ పూజ, ఇంకా అదంతా ఫియర్ సాంగ్. సో మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అనిరుద్ధ్ మనం ఎలా కొట్టారు. బాగుంది, నాకు అయితే నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం 5 minutes 10 minutes లాగ్ ఉంది. కానీ అసలు ఓకే, అది లైక్ అందరూ వెళ్ళాలి తప్పకుండా. అసలు ఓవరాల్ స్టోరీ లైన్ ఎలా ఉంది? బాగుంది. సమ్ పీపుల్ మైట్ సే ఇట్స్ ప్రెడిక్టబుల్, బట్ లైక్ there's so many different aspects you might think how the story is going to go, but it didn't go that way. బాగుంది, లైక్ కొంచెం ప్రిడిక్టబుల్ అయినా బీజిఎం తో బాగుంది. పాన్ ఇండియా లెవెల్లో రీచ్ అవుతుందా? యా కొంచెం ఇంకా నార్త్ ఇండియాలో మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది. కానీ ఏమో అసలే ప్రీ రిలీజ్ లేదు కదా, ఏమో కానీ బాగుంది, అందరూ వెళ్ళాలి. కొంతమంది కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది, ఎంతవరకు కరెక్ట్? దేనివల్ల? సినిమా వల్ల చాలా మంది. నాకు నచ్చింది. 3 out of 5 ఇస్తా అండి. విఎఫ్ఎక్స్ కొంచెం లైక్ ఓకే ఉంది. అంతా 400 ఓషన్ సీన్స్ బాగున్నాయి, ఇట్స్ బిలీవబుల్. యాక్షన్ అయితే అదిరిపోయింది. యాక్షన్ లైక్ ఫైట్ మాస్టర్, లైక్ ఐ లైక్డ్ ఇట్ అ లాట్. ఓకే, జస్ట్ విఎఫ్ఎక్స్ కొంచెం ఇట్స్ ఫైన్. అండ్ సిజిఐ అని రాసిండ్రు, బట్ లైక్ సోషల్ మీడియా అని రియల్ షాక్ అంటారు కదా, ఏమో ఇట్స్ ఫైన్. నచ్చింది నాకు. లైక్ తోప్ అని లైక్ బెస్ట్ మూవీ అని నేను. బాగుంది. 3.5 అందరూ వెళ్ళాలి, చూడాలి. ఎన్టీఆర్ కి విలన్ కి కాంబినేషన్ బాగుందా? యా విలన్ చాలా బాగుండు. లైక్ బిలీవబుల్ స్టోరీ లైన్, రియలిస్టిక్ గా ఉంది, యూనో. సో బాగుంది, నచ్చింది. ఐమ్ నాట్ సేయింగ్ డిసప్పాయింట్ ఏం లేదు, బాగుంది.